హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఇంకొక ఫన్నీ కథతో మేము ముందుకు వచ్చేసా. ఆ ఫన్నీ కథలో క్యారెక్టర్ పేర్లు ముందే చెప్పేస్తాను. ఒక కుటుంబం ఉందట. ఆ కుటుంబంలోని ఆ యజమాని పేరు నెయ్యట. వాళ్ళ ఆవిడ పేరు పరమన్నమాట. ఆ కొడుకు పేరు ఏకట. ఆ కూతురు పేరట చండాలమట. ఒకరోజట వాళ్ళ కూతురికి పెళ్ళి అయిందట. అంటే చండాలంకి పెళ్ళి అయిందట. ఆ ఇంటికి కొత్తగా అల్లుడు వచ్చాడట. అల్లుడు వస్తే అల్లుడికి సకల మర్యాదలు చేయాలి కదా. అప్పుడు అత్తగారు కాలు కడుక్కోవడానికి నీళ్ళు గట్ట ఇచ్చారట. అంత బాగానే ఉంది, మాట్లాడుతాండ్రట. భోజనం టైం అయిందట. టైం అయితే మా నెయ్యి వస్తే భోజనం వేసేస్తున్నాయ్యా అనేసి అన్నదట. ఆ అల్లుడి కట నెయ్యి అంత గొప్ప ఇష్టమాట. నెయ్యి మా అత్తగారు నా కోసం స్పెషల్గా ఎక్కడి నుంచో నెయ్యి తెప్పిస్తానరా అని అనుకోండట మనసులోనే. అలాగ అనుకున్న తర్వాత ఆ నెయ్యి వచ్చాడట. వచ్చి కూర్చొయ్యే భోజనం చేద్దాం, మా పరమాన్నం వడ్డెత్తది అనేసి అన్నాడట. పరమాన్నం అంతా ఇంకా ఇష్టమాట ఆ అల్లుడికి. పరమాన్నం తినేయడానికి రెడీగా ఉన్నాడట. అయితే ఆ పరమాన్నము ఆ ఆకులోని వడ్డేస్తుందట అలా అత్తగారు. పరమాన్నం వేయదట, నెయ్యి వేయదట ఎప్పుడు కొన్ను. అలా చూసాడట లాస్ట్ వరకు. ఏటి వేయకంటుంది, పరమాన్నం అన్నది నెయ్యి అన్నారు, ఏటి వేయలేదు. నేను ఇక్కడ ఉన్నాను అని లెగిసిపోతుంటే, ఏమయ్యా లెగిసిపోతున్నాం అంటే, వద్దు వద్దు నాకేటి వద్దు, నేను లెగిసిపోతున్నా అనేసి కోపం అయిపోతాడట అయ్యల్లుడు. అయిపోతుంటే, అయ్యా నేను వడ్డించానేనా, మా చంద్రాన్ని వడ్డితే తింటావా అనేసి. మా చండాలు వడ్డితే తింటాడు. నెయ్యి పోయింది, ఇంకేటి నెయ్యి పోయింది, పరమాన్నం పోయింది, చండాలు వడ్డెత్తాను అంటున్నారు. వీళ్ళు ఎక్కడ మనుషులు రా బాబోయ్, వీళ్ళతో వండకూడదు, వెళ్ళిపోలే అనేసరి వెళ్ళిపోతాడట. వెళ్ళిపోయిన అల్లుడికి వాళ్ళు బతిమాలుతాండ్రట. అయ్యా మా ఏకొకటి నువ్వు ఒకటి కాదు, మా ఏక నువ్వు నాకు ఒకటేని, రాయ్యా అనేసి అంటే, ఇంకా అది నాకు మా ఏకొకటి నువ్వొకటి కాదు రాయ్యా అనేసి అంటే, ఇంకా నాకు ఏకతోటి పోలుస్తానరా అని చెప్పేసట అల్లుడట ఇంకా కోపం అయిపోయి వెళ్ళిపోతుందట. వెళ్ళిపోతుంటే ఆ ఊరు పెద్ద మనుషులు ఏటయ్యింది, ఎందుకు అలా బతిమాలుతాండ్రు, ఎందుకు మీ అల్లుడు వెళ్ళిపోతాండ్రు అనేసి అంతే. ఇగో అయ్యా వచ్చాడు, నెయ్యి వస్తూ వడ్డిస్తాను అనేసి అన్నాను. తర్వాత ఏమన్నమాట, మా ఆయన ఏమో మా పరమాన్నము పరమాన్నం మేత్తది తినిద్దామా అనేసి అన్నాడు. ఆ తర్వాత తినకపోతే మా చండలు మొడ్డితే పొని తింటావా అనేసి అంతే. అలాగా తిన్నానండు. లెగిసి వచ్చేస్తాడు. మా ఏకొకటి నువ్వొకటి అనేసి అంతే. ఇంకా కోపం అయిపోతాండి. ఏడు చెయ్యాలి అయ్యా మేము అనేసి అడిగినారట ఆ పెద్ద మనుషుల దగ్గర. అడిగితే, ఒరే అయ్యా నువ్వు కొత్తగా పెళ్ళి అయింది కదా, వీళ్ళ పేర్లు నీకు తెలియవు కదా, మీ మామ పేరు నెయ్యి, మీ అత్త పేరు పరమాన్నము, మీ బావ పేరు ఏక, మీ ఆవిడ పేరు చండాలము, అందుకే రా అలాగ మాట్లాడారు, నువ్వేటి ఇటు కోపం అవ్వక్కర్లేదు అని చెప్పారట. ఆహా అనుకోండట అల్లుడు.